పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసింది. అంతేకాక బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన కొద్ది రోజులకి ఆ పార్టీ నిలువున చీలిపోయింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏకంగా 60 మంది రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి పార్టీ శాసన సభాపక్షాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇదిలా నడుస్తూ ఉండగానే క్షేత్రస్థాయిలో మరో అంశం సంచలనం సృష్టిస్తోంది. అదే కట్మని. గత కొన్ని రోజులుగా కూచ్ బిహార్, సౌత్ 24, పరగణాస్ వంటి పలు జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్ స్థానిక నేతలు, పంచాయతీ సభ్యులు గ్రామస్తులను పిలిచి మరీ నగదును తిరిగి ఇచ్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు కట్ మనీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. కట్ మనీ అంటే మన భాషలో చెప్పాలంటే కమిషన్ లేదా లంచం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి స్థానిక రాజకీయ నాయకులు లేదా దళార్లు వసూలు చేసే వాటాను బెంగాల్లో కట్ మనీ అని పిలుస్తారు. ప్రధానంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం, భూముల కొనుగోలు, అమ్మకాలు, స్థానిక వివాదాల పరిష్కారం వంటి వాటిలో ఈ వసూలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక పేదవాడికి ఇల్లు మంజూరైతే ఆ డబ్బులు వారి ఖాతాలో పడాలన్నా లేదా తదుపరి ఇన్స్టాల్మెంట్ విడుదల కావాలన్నా స్థానిక నేతలకు 5,000 నుంచి 25,000 వరకు కట్ మనీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇవ్వకపోతే పథకాన్ని నిలిపివేస్తామని బెదిరించేవారు. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, సుమారు 15 ఏళ్ల టీఎంసీ పాలన ముగియడంతో గతంలో భయపడిన ప్రజలు ఇప్పుడు తిరగబడుతున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే గ్రామాల్లోని బాధితులంతా ఏకమై అవినీతికి పాల్పడిన టీఎంసీ స్థానిక లీడర్ల ఇళ్లను ముట్టడించడం ప్రారంభించారు. తమ దగ్గర బలవంతంగా లాక్కున్న డబ్బును తిరిగిచ్చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కూచ్ బెహార్లోని కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా రిక్షాలపై మైకులు పెట్టి ఫలానా తేదీలోగా మా కట్ మనీ మాకు ఇచ్చేయాలి అంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అవినీతిపై విచారణకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడంతో ఈ కట్ మనీ ఇవ్వకపోతే తాము జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోననే భయంతో చాలా మంది లోకల్ లీడర్లు తాము నొక్కిన సొమ్మును ప్రజలకు తిరిగి ఇచ్చేస్తున్నారు. కొందరు నేతలు ప్రజల భయానికి బెడ్ల కింద దాక్కుంటున్న దృశ్యాలు కూడా ఇటీవల వెలుగు చూశాయి. ఎవరైనా వ్యక్తిగత స్థాయిలో అవినీతికి పాల్పడుంటే దానికి వారే బాధ్యులని, పార్టీకి ఆ డబ్బుతో సంబంధం లేదని టీఎంసీ జిల్లా కమిటీలు ప్రకటిస్తున్నాయి. గతంలో 2019లో కూడా మమతా బెనర్జీ స్వయంగా ఎవరైనా కట్ మనీ తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి అని పార్టీ మీటింగ్స్లో వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా చెప్పాలంటే బెంగాల్లో అధికార మార్పిడి తర్వాత దశాబ్ద కాలంగా అణచివేయబడిన ప్రజల ఆక్రోశం ఈ కట్ మనీ రీఫండ్ రూపంలో రోడ్లపైకొస్తోంది.